మమ్మల్ని అందరినీ పుట్టించిన ఆ శక్తికి ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. తర్వాత రెండో కృతజ్ఞతలు మామిడి హరికృష్ణ గారు మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ సార్. ఒక్కసారి ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఒకసారి వేదిక మీదకి వచ్చి మా చిన్న పోస్టర్ని ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ప్లీజ్. मैं वीडियो निकालता हूँ. हाँ. Yeah, thank you. ఇప్పుడు ఈ చిన్న కూర్చోండి. ఈ సినిమాలో నాకు సహకరించి యాక్టింగ్ చేసిన నలుగురు నటులు కూడా పైకి వచ్చి సార్ని పరిచయం. ఒక్కసారి కేకే ప్లీజ్. పాదు, శిరీష్, రండి బాబు. శిరీష్ రండి. ఇంకెవరు మన ఈ టీంలో వచ్చారు అంతే కదా. సరే, ఒక ప్రధాన పాత్ర ఆయన జర్నీలో రావట్లేదు. ఇప్పుడు సార్ పోస్టర్ అందిస్తుంది. థ్యాంక్ యూ. Thank you, sir. Reverse. Right. శుభ సాయంత్రం. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ రవీంద్ర భారతి పైడి జయరాజ్ ట్రిబ్యూట్ థియేటర్. సో మెయిన్గా మనకు మీ అందరికీ తెలిసిందే ద ఇంపార్టెంట్ ఎయిమ్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ దిస్ పర్టికులర్ పైడి జయరాజ్ ట్రిబ్యూట్ థియేటర్ ఈస్ టు సపోర్ట్ ద యంగ్ డైనమిక్ న్యూ ఆస్పైరింగ్ బడ్డింగ్ ఫిల్మ్ మేకర్స్. సో ఎక్కడో ఒక చోట మొదలు కావాలి కదా. ఇప్పుడు సలార్ సినిమా వచ్చింది, నిన్న డంకీ సినిమా వచ్చింది. రాజ్ కుమార్ హీరాని కూడా ఈ సమ్వేర్ హీ హ్యాస్ టు స్టార్ట్ హిజ్ ఓన్ జర్నీ, ఆర్ ప్రశాంత్ నీల్ హ్యాస్ టు స్టార్ట్ హిజ్ ఓన్ జర్నీ ఎట్ వన్ ఆర్ ద అదర్ పాయింట్. సో అట్లా మొదలు కావాలి, ఎక్కడో ఒక చోట మొదలు కావాలి. సో ఇంతకు ముందు ఉన్న కన్వెన్షనల్ పద్ధతి ఏంటంటే మనకు పెద్ద సినిమాతోనే అంటే ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిల్మ్తోనే ఒక డైరెక్టర్ రావడం అనేది ఒక పద్ధతి. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారిన తర్వాత, యూట్యూబ్ ఛానల్ రివల్యూషన్ వచ్చిన తర్వాత స్మాల్ ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్, ప్యాకేజ్ పాకెట్ ఫిల్మ్స్ అంటున్నాం. సో పాకెట్ ఫిల్మ్స్, వీటి ద్వారా కూడా ఒక యంగ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్ వస్తారు అనే ఒక నమ్మకం పెద్ద పెద్ద డైరెక్టర్స్కి కానీ, హీరోస్కి కానీ, యాక్టర్స్కి కానీ ఏర్పడ్డ సందర్భం ఇప్పుడు. సో ఈ నేపథ్యంలోనే కొంచెం ఇండిపెండెంట్ ఫిల్మ్స్ కూడా రావడం మొదలెట్టాయి. అంటే మనకు పెద్ద బిగ్ స్టార్ కాస్ట్, ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకునే వాళ్ళు రెండు సినిమాలు ఉంటాయి ఇండియా మొత్తం మీద. 1956 ముందు వరకు ఉన్న సినిమాలు అన్నీ కూడా ఎట్లుండేది అంటే ఒకటి మెయిన్ స్ట్రీమ్ సినిమాలే మనకు ఉన్నాయని తప్ప ఇంకొకటి లేదు. ప్యారలల్ సినిమా అంటూ లేదు, ఆర్ట్ ఫిల్మ్ అంటూ అంతగా లేదు. ఉంది కానీ ఆర్ట్ ఫిల్మ్ అనే జానర్తో లేదు. 1956లో పతేర్ పాంచాలి వచ్చిన తర్వాత, అంటే అంతకుముందు దోబీగా జమీన్ అనే సినిమా కూడా వచ్చింది. బట్ దోబీగా జమీన్ కంటే పతేర్ పాంచాలి, సతయిత్ రాయ్ సినిమా వచ్చిన తర్వాత, విభూతిభూషణ్ బందోపాధ్యాయ రాసిన నవలని సినిమాగా తీసిన తర్వాత ఆ చిత్రాలు, ఆ దాంట్లో ఉండే లైఫ్ స్టైల్, దాంట్లో ఉండే సంఘర్షణ, ఆ కెమెరా యాంగిల్స్, ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి.
అంటే మాస్ మసాలా ఎంటర్టైనింగ్ ఇలాంటి ఒక మెలో డ్రామా లాంటి లేని కంటెంట్ పరంగా కానీ టేకింగ్ పరంగా టెక్నిక్ పరంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా ఫ్రేమింగ్ పరంగా ఫోటోగ్రఫీ పరంగా కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉండి యాక్చువాలిటీ రియాలిటీకి దగ్గరగా ఉండే సినిమా వచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే సినిమా మొత్తం రెండు రకాలుగా వచ్చింది మనకు. ఏంటంటే ఒకటి మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ మాస్ మసాలా ఎంటర్టైనింగ్ సినిమా, ఇంకొకటి ప్యారలల్ ఆర్టిస్టిక్ నియో నాయిర్ సినిమా. ఇది కథ. సో ఆ తర్వాత మళ్ళీ చాలా పరిణామాలు వచ్చిన తర్వాత ఇండిపెండెంట్ సినిమా అనేది ఒకటి వచ్చింది. అరే ఇటు ఇది కాదు అది కాకుండా మరొకటి, అక్కడ ఇండస్ట్రీలో ఎవరు లేరు, ఆధారం లేదు, రేపు గాడ్ ఫాదర్ లేరు, ఎవరు లేకపోయినా సినిమాని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, సినిమాని ఆరాధించే వాళ్ళు ఉన్నారు, సినిమా మేకర్గా ఫిలిం మేకర్గా క్రియేటివిటీని చూపించుకుందామనే తపన ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మరి వాళ్ళ కథ ఏంటి అన్నప్పుడు వచ్చిందే ఒక థర్డ్ యాంగిల్ ఏంటంటే ఇండిపెండెంట్ సినిమా. సో ఆ ఇండిపెండెంట్ సినిమాలో ఇప్పటివరకు చాలా మంది కూడా తీసి దాన్ని మెయిన్ స్ట్రీమ్ లోకి తీసుకొచ్చి తర్వాత సూపర్ డూపర్ హిట్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అలా ఇండిపెండెంట్ సినిమా మేకర్స్ గా వచ్చిన వాళ్ళలో అనురాగ్ కశ్యప్ ఉన్నాడు, విశాల్ భరద్వాజ్ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఫస్ట్ మొదట్లో ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ గానే వచ్చారు. అంటే పెద్ద స్టూడియో బ్యాక్ గ్రౌండ్ కానీ, పెద్ద బ్యానర్ యొక్క బ్యాక్ డ్రాప్ కానీ, పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ లేకుండా ఏదో సినిమాలు తీసి నానా కష్టాలు పడి సినిమాలు తీసి దాన్ని ఆ థర్డ్ యాంగిల్లో తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. సో నిజానికి చెప్పాలంటే వీళ్ళు స్ట్రగ్లర్స్, వీళ్ళే అచీవర్స్, వీళ్ళే విన్నర్స్ వాళ్ళు. ఎందుకంటే ఏ సపోర్ట్ లేకుండా, ఏ బ్యాక్ డ్రాప్ లేకుండా, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏ బ్యానర్ లేకుండా, ఏది లేకుండా కేవలం డ్రీమ్, ఒక స్వప్నాన్ని కలగని, ఒక ఆశయాన్ని కలగని ఒక కళాకారుడు కావాలి, సినిమా కళాకారుడు కావాలి, సినిమాను తీయాలి, నా కథని నా కళ్ళలోంచి ప్రపంచానికి చెప్పాలనే ఒకే ఒక తపనతో వచ్చిన వాళ్ళు ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్. సో అలాంటి ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ ఈ మధ్య కాలంలో విస్తృతంగా వస్తున్న తరుణంలో ఒక మంచి క్రియేటివ్ థాట్ ఉన్న మంచి చదువారు, బాగా చదివాడు, చదువుతాడు, ఇప్పటికీ చదువుతాడు. అలాగే ప్రతి సినిమాని తనదైన కోణంలో చూస్తాడు, విశ్లేషిస్తాడు, అన్వేషిస్తాడు, పాత్రల్ని చూస్తాడు, ప్రజల్ని గమనిస్తాడు, ప్రజల్లో ఉండే మనోగతాల్ని ఎప్పటికప్పుడు అంచనా వేసే ప్రయత్నం చేస్తుంటాడు. ఆ అనుభవాన్ని, ఆ జ్ఞానాన్ని, వాటన్నిటిని రంగరించి తనకంటూ ఒక కథను రాసుకున్నాడు. ఆ కథని మన కళ్ళ ముందు ప్రత్యక్షం చేయాలనుకున్నాడు, మనకు చూపించబోతున్నాడు. ఆయనే సాయి ఫాలి సయ్యద్ గోరే. సో ఒక్కసారి తమ్ముడు సయీద్కి, సాయి ఫాలి సయీద్కి శుభాకాంక్షలు. గట్టి కొట్టచ్చయ్యా, మనం అన్నింటిలో మనం పేదరికం ఎందుకు, చప్పట్లు కొట్టడం వల్ల పేదరికం ఎందుకు బాస్. మనకు ఇస్తే నిజంగా ఒక 500 కోట్లు ఇస్తే తీయమా సినిమా, మస్తు తీస్తాం, సలార్ కంటే సూపర్ హిట్ తీస్తాం, అవునా కదా. కనీసం సరే లేదు, అది లేదు, పోనీ అది ఎట్లా లేదు, చప్పట్లు కొట్టడంలో మన పేదరికం ఎందుకు, అభినందించడంలో పేదరికం ఎందుకు. అరే పెద్ద విశాలమైన హృదయం అయ్యా మనది, అక్షయ పాత్రంత హృదయం. సో ఇంత పెద్ద హృదయంలో ఎంతమంది అమ్మాయిలైనా తీసుకుంటాం కానీ ఎందుకు స్వీకరించాము అంటారు కదా, చాలా పెద్ద గుండె అంటే ఎంతమంది తీసుకుంటాం. అరే మనుషులు అమ్మాయిలు వద్దాయా, కనీసం మంచి సినిమా తీసుకుని చప్పట్లు కొట్టి ఎన్ని తిప్పలు పడి, తప్పులు పడి, కష్టాలు పడి, కన్నీళ్ళు పడి, దుఃఖాలు పడి ఇండిపెండెంట్ ఫిల్మ్ తీసిందంటే మనం మస్తు చప్పట్లు కొట్టచ్చు, మస్తు కొట్టచ్చు. సో అలా సైడ్ వచ్చాడు. స్టోరీ కూడా ఇప్పుడు మీరు చూడబోతున్నారు. చక్కని కథ, ఒక రైటర్కి సంబంధించిన కథ. మన రైటర్ గురించి మనందరం రైటర్స్. ఫస్ట్ సినిమా మొదలైతే స్క్రిప్ట్తోనే మొదలవుతుంది, స్క్రిప్ట్ అక్షరంతో మొదలవుతుంది, ఓనమాలతో మొదలవుతుంది, వర్ణమాలతో మొదలవుతుంది, అక్షరాలతో మొదలవుతుంది. సో ఇట్లా ఒక రైటర్ ఉండే వ్యవస్థని మన కళ్ళ ముందు చూపించే ప్రయత్నం చేశారు. దాంట్లో ఆ కథనంతా నడిపించబోతున్నాడు. చూద్దాం. రైటర్ అనే కాన్సెప్ట్ మీద ఇప్పటికే చాలా ప్రపంచవ్యాప్తంగా చాలా సినిమాలు వచ్చాయి. రైటర్ కళలోంచి చెప్పే కథలు. మేము కూడా నాటకంలో కూడా చాలా ప్రయోగాలు చేశాము. ఈవెన్ మనకు సాదత్ హసన్ మంటో లాస్ట్ ఇయర్ ఆయన సెంటనరీ అయింది, 2 years ago, 1 or 2 years ఇప్పటికైనా. అద్భుతమైన రచయిత సాదత్ హసన్ మంటో భారతదేశం విభజనని కన్నీళ్ల పర్యంతమై దుఃఖపడ్డ రచయిత, అద్భుతమైన రచయిత. తప్పనిసరి పరిస్థితుల్లో ముంబైలో సినిమాల్లో కూడా ఆయన కథా రచన చేసినటువంటి గొప్పవాడు. తప్పనిసరి పరిస్థితుల్లో పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ ఇమడలేక ఇక్కడి ముంబైతో ఈ నేలతో ఉండే అనుబంధాన్ని మిస్ అవుతూ నిరంతరం వేదన పడి, సంఘర్షణ పడి
మనోవ్యత చెంది మరణించిన ఒక అద్భుతమైన రచయిత. నోబెల్ ప్రైజ్కి ఏమాత్రం తగ్గని అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించిన గొప్ప రచయిత సాదత్ హసన్ మంటో. సో మేము ఆయన కథల్ని ఇక్కడ నాటకంగా వేస్తున్నప్పుడు ఏం చేశామంటే రచయిత పర్స్పెక్టివ్లో చెప్తామనేది నా ఐడియా. రచయితని పెడదాం, ఆయన కథల్ని చెప్పడం, ఆయన కథల్ని నాటకీకరించడం మాత్రమే కాదు. రవీంద్ర భారతి ప్రధాన వేదిక మీద ఆ నాటకాన్ని వేస్తున్నప్పుడు సాదత్ హసన్ మంటో వచ్చే కథ చెప్తుంటాడు. హీఈస్ ద నరేటర్, హీఈస్ ద సూత్రధార్, ఆయనే చెప్పని కథ ఇట్లా కూర్చొని కోసం చెప్పేసి కూర్చుంటాడు. అలాగే మనకు హైదరాబాద్లో మన షాన్ మన పెహచాన్ అత్యంత అద్భుతమైన గొప్ప రచయిత ఉన్నాడు, మగ్దూమ్ మొహియుద్దీన్. సో ఆ మగ్దూమ్ మొహియుద్దీన్ ఆయన రాసిన కథల్ని కవితల్ని కూడా మనందరికీ తెలుసు. చాలా అద్భుతమైన కవితలు రాశారు, గొప్ప గజల్స్ రాశారు, అద్భుతమైన పాటలు రాశారు. బజార్ అనే సినిమాలో ఆయన పాట ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. రాత్ హై యా బరాత్ ఫూలోన్కి, ఒక బరాత్ని రాత్ని ఎన్ని రకాలుగా చెప్పొచ్చో, అంటే రాత్రిని ఒక ఊరేగింపుని ఎంత అద్భుతంగా ప్రకృతికి అన్వయించి అంత సున్నితంగా, అంత సునిశ్చితంగా, అంత అద్భుతంగా, అంత భావచిత్రాలతో, అంత కవితాత్మకంగా, అంత సౌందర్యవంతంగా చెప్పడం నేను ఇంతవరకు నేను చదివిన ప్రపంచ కవిత్వంలో ఎక్కడా చూడలేదు. అది మగ్దూమ్. ఒకవైపు ట్రేడ్ యూనియన్లు, ఒకవైపు కార్మిక నాయకత్వం, మరొక వైపు సున్నితమైన లాలిత్యంతో కూడిన గజల్ సౌందర్యం, ఈ రెండింటి మేళవింపు మగ్దూమ్ మొహియుద్దీన్. హైదరాబాద్కి షాన్ ఆయన. సో అలాంటి ఆయన దాన్ని కూడా ఏం చేసామంటే ఆయనే వచ్చి చెప్పినట్టుగా చెప్పాను. అంటే మేము అది వేసినప్పుడు నేను అంటే ఇట్లా కొత్తగా కథలు చెప్దాము అంతే. నాటకం ఉంటుంది, నాటకం డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, నాటకంలో అలా కాకుండా ఇట్లా కొత్తగా చెప్పొచ్చు కదా అని ఇట్లా ప్రయోగం చేశాను. సో అలాంటి ప్రయోగంలో ఈ రోజు కూడా ఒక అద్భుతమైన ప్రయోగం ఇంకొకటి కూడా చెప్తాను. యాత్ర అని ఒక సినిమా ఉంటుంది, గౌతమ్ ఘోష్ డైరెక్షన్ వచ్చి నానా పటేకర్ దాంట్లో హీరో. దానిలో ఏమవుతుందంటే యాత్రలో ఆయన కథలు రాస్తూ ఉంటాడు, ఒక కథని రాస్తూ ఉంటే ఏమవుతుందంటే పాత్రలు బయటకు వస్తాయి. కథల్లో ఉండే పాత్ర, ఆయన సృష్టించిన పాత్రలు ఆయన బయటకు వచ్చి ఆ పాత్రలు రచయితతో సంఘర్షణ పడుతూ ఉంటాయి. ఈ రెండింటి మధ్య నువ్వు ఇట్లా ఎందుకు రాస్తున్నావు, నా జీవితాన్ని ఎందుకు ఇంత నాశనం చేస్తున్నావు ప్రశ్నిస్తుంది ఒక పాత్ర. నా జీవితాన్ని ఇంత ఆనందం, ఇంత సుఖం, ఇంత సంతోషం. ఒక పాత్రకేమో ఫుల్ జాయ్ పెడుతూనే ఉంటాడు, అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తూనే ఉంటాడు, అయ్యో మంచిగా ఫుల్ ఖుషి, థ్యాంక్స్ రచయిత అని చెప్తాడు, వెళ్ళిపోతాడు. కానీ కష్టపడ్డాడు ఉంటాడు కదా, వాడు ఊరుకోడు కదా. వాడు వచ్చేసి నన్ను ఎందుకు ఇంత కష్టపెడుతున్నావు, నీ పెన్ను అయినంత మాత్రాన, నీ పేపర్ అయినంత మాత్రాన, నీ బ్రెయిన్ అయినంత మాత్రాన నన్ను ఇంత సాగకూడదావా నువ్వు. నిజంగా కదా, ఎంత బాగుంది ఐడియా, బాగుందా లేదా? మనం కూడా అంటాం కదా, రామదాస్ అంతడు అన్నాడు. దాన్ని ఇంకో విధంగా చెప్పాలంటే మనకు కనిపించని అజ్ఞాత రచయిత ఒకడు ఉన్నాడు, ఈ ప్రపంచానికి అంతటికీ కనిపించని అజ్ఞాత రచయిత. మనందరం అనుకుంటాం త్రివిక్రమ్ శ్రీనివాసే రచయిత, లేదా రోమన్ పోలాన్స్కీ రచయిత, ట్రాట్స్కీ రచయిత, లేదంటే కనుక ఇంకెవరైనా అకిరా కురోసావా రచయిత, సత్యజిత్ రాయ్ రచయిత, రాఘవేంద్రరావు రచయిత, ఎవరో జంధ్యాల రచయిత, లేదా త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇప్పుడు అనుకుంటున్నారు వీళ్ళందరూ రచయిత ఉన్నారు. వీళ్ళందరూ కాదు, వీళ్ళందరికీ బాపు లాంటి ఓ రచయిత ఒకడు ఉన్నాడు, అజ్ఞాత రచయిత. ఆయన పేరు లేదు, అనోనిమస్ రచయిత. ఆ అనోనిమస్ రచయిత అందరు ఆయనను తిడతాం కదా, మనం కూడా పట్టుకొని ఏది స్వామి నాకే ఇన్ని కష్టాలా అని తిడతాం. ఓసారి మొక్కుతాం, తిడతాం, అది చేస్తాం. అంతడు రామదాస్ అంతడు కూడా తిట్టాడు. సీతమ్మకు సేయిస్తే చింతాకు పథకము, రామచంద్ర ఎవడబ్బ సొమ్మని పురుగుతూ తిరిగేవు ఓ రామచంద్ర అని తిట్టాడు. నిందాస్తుతి అన్నాడు దాన్ని, సరే ఏదైనప్పటికీ తిట్టాడు. అంటే ఏంటంటే మనం ఇంకా అట్లనే అలాంటిది మనమే కనిపించని అజ్ఞాత రచయితను, ఒక అద్భుతమైన అజ్ఞాత రచయితని ఎట్లయితే తిడుతున్నామో, ఇక్కడ కూడా పాత్రలు వచ్చి తిడతాయి కదా, ఏమిరా నీ ఎంకమ్మ నీ చేతిలో పెన్నున్నంత మాత్రం నన్ను ఇంత సాగొడతావా, అంతే కదా. సో అలాంటి జరుగుతుంది. సో అది జరిగింది. దాన్నే మనోళ్ళు కామెడీగా ఎంత అద్భుతంగా తీశారంటే చాలా గొప్పగా తీశారు. ఆయన అనుకుంటాడు రెడీ సినిమాలో ఉంటుంది, మళ్ళీ చూడండి మీకు ఎంత వేరియేషన్స్ చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి. ఇది సినిమా వాడికి కావాల్సిన గొప్ప నాలెడ్జ్. రెడీ సినిమాలో ఉంటుంది, ఆయన చికాగో సుబ్బారావు అంటాడు, చికాగో సుబ్బారావు వచ్చేస్తాడు కదా, డాలస్ ఇంకోదా అంటాడు, డాలస్ ఏదో డాలస్ నాగేశ్వరరావు, డాలస్ నాగేశ్వరరావు వచ్చేస్తాడు. అరే మనకి అప్పుడు బ్రహ్మాండంగా డౌట్లో పడిపోతాడు, నేను సృష్టించిన పాత్ర లాస్ట్కి వచ్చిన తర్వాత, ఒక దశకు వచ్చిన తర్వాత ఎంతవరకు వెళ్ళిపోతారంటే నేను సృష్టించిన ఇది నా ప్రపంచం,
నేను సృష్టించిన పాత్రలు నేను చెప్పినట్టు నడుచుకోవాలి కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటే ఎట్లా అంటాడు. అంటే నిజంగా దట్ కామెడీ ట్రాక్ అయి ఉండొచ్చు కానీ దట్ ఈస్ వెరీ అంటే కామెడీగా చెప్పారు, దాన్ని హ్యూమరస్గా కామెడీగా ఆ ట్రాక్ని చాలా గొప్పగా చెప్పారు. అలాగే ఇంకొకటి ఉంటుంది, అది ఎన్టీఆర్ సినిమా ఉంటుంది ఒకటి, డ్రీమ్ మెషిన్ అని పెడతారు, డ్రీమ్ బాద్షా, ఎస్ బాద్షాలో డ్రీమ్ మెషిన్ చెప్పి జయసింహ పిల్లి ఇంటి పేరు పిల్లి ఉంటుంది, వాళ్ళ ఇంటి పేరు జయసింహ, పద్మనాభ సింహ, ఇవన్నీ చాలా పవర్ఫుల్ పేర్లు ఉంటాయి. తర్వాత రాడు బద్దకిస్తూ వాళ్ళకి చాలా డిసిప్లిన్, ఏ అనలేడు బావని అనలేడు, బావ మీద బతుకు, సో ఏం అనలేడు, కోపం చేయలేడు, ఎగురు చెప్పలేడు, కానీ లోపల వాడు ఫ్రస్ట్రేట్ అవుతుంటాడు, విపరీతంగా అణచివేసి ఉంటాడు. అతను కాస్త లాస్ట్కి వచ్చిన తర్వాత ఏం చెప్తాడంటే నీకు ఇది కొత్తది డ్రీమ్ మెషిన్, నీ డ్రీమ్ వరల్డ్ ఇది, నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసుకోవని చెప్పేసరికి నా డ్రీమ్లో వచ్చిన క్యారెక్టర్స్ ఆయన అప్పుడు మొదలెడతాడు. సో తన కదా తన డ్రీమ్ అన్నప్పుడు నేను హీరోని అవుతాను, నా క్రియేషన్ నా కంటెంట్ నేను ఎట్లా చెప్తే అలా వింటారు అన్నట్టుగా అనుకొని అలా చేస్తాడు. సో ఇక్కడ ఎందుకు చెప్తున్నాను, ఇక్కడ పెన్ను స్థానంలోకి మన చేతుల్లోకి పెన్ను వచ్చిందంటే యు ఆర్ నన్ అదర్ దాన్ ద ఆల్మైటీ. రచయితే సృష్టికర్త క్యారెక్టర్ని సృష్టిస్తాడు, క్యారెక్టర్కి రక్తమాంసాలను ఇస్తాడు, రక్తమాంసాలు హృదయాన్ని కూడా ఇస్తాడు, బిహేవియర్ని ఇస్తాడు, బిహేవియర్నే కాదు వాడి గమనాన్ని కూడా నిర్దేశించుకుంటూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఏ వెలుగులోకి వెళ్తాడో నువ్వు ముందే డిసైడ్ చేసి పెడతావు. సో ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు, చిత్రమైన గారడి చేస్తున్నావు, తమాష చూస్తున్నావు. ఇది దేవుడికి చెప్పొచ్చు కానీ ఇది రచయితకి కూడా 100% క్యారెక్టర్స్ చెప్పుకుంటాయి. అక్కడ అన్ని క్యారెక్టర్స్ కనుక ఒకసారి ఛాన్స్ ఇస్తే ఒకటి గమ్మత్తైన సినిమాలు ఉంటాయి, మీరు చూసినో లేదు, నైట్ ఇన్ ద మ్యూజియం అని ఉంటుంది ఒక సినిమా. ఆ నైట్ ఇన్ ద మ్యూజియంలో దాంట్లో ఏమవుతుందంటే మ్యూజియంలో ఉండే వస్తువులన్నిటికీ ప్రాణాలు వస్తాయి రాత్రి, అవన్నీ వచ్చి ఏం మాట్లాడుకుంటాయి, ఏం జరుగుతుంది వాటి మధ్య. ఒక అద్భుతమైన ఐడియా. అవి ఎప్పుడో 500 సంవత్సరాలు 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాల క్రితం నాటి వస్తువులు, మమ్మీలు ఉంటాయి, జంతువులు ఉంటాయి, వస్తువులు ఉంటాయి, ఇంకేదో ఉంటాయి, కానీ వాటన్నిటికీ ప్రాణం వచ్చి అవి కనుక సంభాషిస్తే ఎలా ఉంటుంది. ఒక థాట్, ఆ థాట్ హ్యాస్ బికమ్ టెక్నాలజీ విఎఫ్ఎక్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత దట్ హ్యాస్ బికమ్ ఎ రియాలిటీ. లైక్ వైజ్ ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే రైటర్ రచయిత చేసే సృష్టి. ఇదంతా మనం చూసే సినిమా ఎవరిదే అంటే ఇప్పుడు రచయిత ఎవరైతే వారిదే. అది సయీఫ్ అలీ సయ్యద్ గోరే కావచ్చు, లేదంటే కనుక త్రివిక్రమ్ శ్రీనివాస్ కావచ్చు, లేదంటే కనుక జంధ్యాల కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇక ఎవరైనా ఎనీబడి ఎవరైనా కావచ్చు దానికి. సో వారి కళలోంచి వారి ప్రపంచాన్ని మనకు చూపిస్తున్నారు. అది కన్సారా కాంతారా ఏదైనా కావచ్చు. కన్సారా అన్నది ఒక టిపికల్ ఒక ఊరు, కొత్తది క్రియేట్ చేసిన ఒక ఫిక్టీషియస్ ఊరు. ఆ ఫిక్టీషియస్ ఊరు దేంట్లో ఉందంటే సలార్లో ఉంది. కాంతారా అనేది మనం చూసిన సినిమా మనందరికీ తెలిసిందే, అది కన్నడ సినిమా, రిషబ్ శెట్టి కథ. సో లైక్ వైజ్ అంటే ఆ ప్రపంచంలోకి రచయిత సృష్టించిన ఉటోపియా, థామస్ మూర్ అంటూ రాసిండు 14th-15th సెంచరీలో ఉటోపియా అనే పదాన్ని, ఉటోపియా అనే నవలని రాసింది మొట్టమొదటిసారిగా అతను. ఉటోపియా అంటే ఒక కాల్పనిక ప్రపంచం, ఒక ఊహా ప్రపంచం. సో అలాగే మన వాళ్ళు త్రిశంకు స్వర్గం అన్నాడు. భారతీయులు ఏమన్నారంటే త్రిశంకు స్వర్గం అంటే ఇది భూలోకం కాదు స్వర్గలోకం కాకుండా మధ్యలో విశ్వామిత్రుడు సృష్టి త్రిశంకు స్వర్గం. సో ఇవన్నిటికీ కొనసాగింపే, ఇవన్నిటికీ టెక్నాలజీ మోడర్నిటీ కలిపితే సినిమా అయింది. సో అందుకని అలాంటి సినిమా ఒక రైటర్ పర్స్పెక్టివ్ నుంచి మనకు సయీఫ్ చూపించబోతున్నాడు. సో అందుకని ఆ సినిమాను చూద్దాం, అభినందిద్దాం, ప్రశంసిద్దాం. అలాగే ఇలాంటి సినిమాల్ని ప్రోత్సహించే ప్రయత్నాన్ని మనం చేద్దాం. మంచిగా మీరు నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ అందరూ వస్తున్నారు కానీ ఒక్క పోస్ట్ ఫేస్బుక్లో పెడతలేదు సార్. మీ అందరికీ ఫేస్బుక్లు ఉన్నాయి, నేను ఫలానా ఇట్లా తీసుకుంటారు పక్కన, నేను నా పెన్ను, నేను నా కథ, నేను నా చెట్టు, నేను నా కుక్క లాస్ట్కి. అరే ఇవన్నీ పెడుతున్నారు కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మీ అనుభూతిని ఒక్కసారి రాయండి సార్. ఎన్ని దాదాపు 100 మంది వస్తున్నారు, 100 పోస్టులు పడతాయి కదా, 100 పోస్టులు కనీసం 100 పోస్టులు ఒక్కొక్కరికి కనీసం 1000 మంది పైన మీ ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్నారు. అంటే కనీసం 100 × 1000 1,00,000 మందికో 10 లక్షల మందికో వెళ్తుంది సార్. ఇచ్చేద్దాం. దానివల్ల ఇక్కడ మాకు వచ్చేది ఏం లేదు, మా పైడి జనాలు రివ్యూ చేయడం గురించి రాయకండి, వీళ్ళ గురించి రాయండి. ఎప్పుడు చెప్పలేము ఎవరి ద్వారా ఎక్కడి ద్వారా ఏ విధంగా ఒక డైరెక్టర్, ఒక ఫిల్మ్ మేకర్, ఒక డ్రీమర్ ఆయనకు సంబంధించిన విషయం ఎవరికి చేరుతుందో ఎవరికి తెలుసు.
పాప రుద్రంగి ఉంటాడు, మంచి పాటలు రాస్తాడు, చాలా చక్కని పాటలు రాస్తాడు, సినిమా మీద ప్రేమ ఉంటుంది బాగా. ఇప్పుడు కూడా చేస్తున్నాడు అంతే. సో అది ఇదే ఆయన పాట ఏదైనా నచ్చింది అనుకో లైన్ రాయండి, అరే ఈ పాట లైన్ బాగుంది, ఈ షార్ట్ ఫిలింలో ఈ పాట రాశారు, ఈ పాట బాగుంది, ఎవరు రాశారు, ఫలానా రాశారు, రాయండి ఒక లైన్, ఒక్క వాక్యం రాయండి సార్. మీరు మనం అంత బద్ధకంగా లేం కదా. చప్పట్లు కొట్టడానికి పేదరికమే, ఒక మంచి మాట రాయడానికి పేదరికమేనా? రాద్దాం సార్, బాగా రాద్దాం, మంచిగా రాద్దాం, మంచిగా రాద్దాం, మంచిగా రాద్దాం, మంచినే గెలిపిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నేనే మీకు సన్మానం చేస్తాను. అయ్యో అంత ఇది నాకు ఏదో లేదు. అట్లాగే సినిమా తెర మీద కనిపించే దానికి వెనక చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి. అన్ని పాడి తర్వాత వచ్చేసి పోస్ట్ ప్రొడక్షన్ చేసుకొని, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసి, ఎడిటింగ్ చేసుకొని, కలర్ కరెక్షన్ చేసుకొని, ఇవన్నీ తర్వాత సినిమాని స్క్రీన్ మీద తీసుకురావడం అంటే చుక్కలు కనబడే పరిస్థితి. సో అలాంటప్పుడు వీరుడా కాదా సైఫ్? అదే చెప్తున్నా, కోర్టు సినిమా అయినా అంటే మాకు బాహుబలు సలార్లు మాకు ఏమవుతుంది సార్, మా సైఫే మాకు బాహుబలి. అంటే అరే అన్ని ఉండి తీసినోడు గొప్ప కాదు సార్, ఏమి లేకుండా ఒక సృష్టించేది ఉంటాడు కదా, అది గొప్ప కదా. ఏది నాన్న కష్టాలు పడి బొంబలే ఫిల్మ్స్ అంటానికి అది గొప్ప ఏం కాదు అది, లేదా షారుఖ్ ఖాన్కు రాజ్ కుమార్ హీరానికి అది గొప్ప ఏం కాదు. కానీ ఖచ్చితంగా సైఫ్కి అయితే గొప్పే కదా, 4 సినిమాలు తీసినా అంటే చాలా గొప్ప. అందుకని ఖచ్చితంగా ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ సెలబ్రేషన్. బిల్ గేట్స్ అనేవాడు కోట్ల డాలర్లను దానం ఇచ్చడం గొప్ప కాదు. 1000 రూపాయల నెల జీతగాడు 10 రూపాయలు దానం ఇస్తే అది గొప్ప. మీరు చూడండి, దాని పర్సంటేజ్ చూసుకోండి, ఆయనకు ఉన్న ఆస్తి ఎంత, ఆయన ఇచ్చేది ఎంత చూస్తే మొత్తం 1% కూడా కాదు. 1% దానికి నువ్వు పెద్ద ఉత్తరాలు రాసి, పత్రాలు రాసి, అపర కుబేరుల దానగుణం, అపర కుబేర కలియుగ దానకర్ణులు అని పెద్ద సండేస్ కవర్ స్టోరీలు ఇంగ్లీష్లో ఇక్కడ అక్కడ అన్నిట్లలో రాస్తాం. కానీ అది నేనైతే ఐ ఫీల్ పర్సనల్లీ అది కాదు. ఎక్కడో జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర అడుక్కునే ఆమె ఇంకొక 5 రూపాయలు ఇంకొకటి ఇస్తుంది చూసినావా, అది బిల్ గేట్స్ కంటే చాలా గొప్ప నా దృష్టి. సో అందుకని ఇప్పుడు ఇవన్నీ పారామీటర్స్ చూసుకోండి. మీరు నేను చెప్పిన దాంతో ఏకీభవిస్తే మీరు ఖచ్చితంగా సైఫ్ని కూడా అద్భుతంగా ప్రశంసిస్తారు, అభినందిస్తారు, చప్పట్ల హోరులో ఆయన ముంచెత్తుతారు. ప్రధాన కారణం ఏంటంటే సార్ ఉండడం. సార్ని ఇక్కడ చైర్లో రాకముందు నుంచి నేను కవిత చదివినా, ఆర్టికల్ చదివినా, సినిమాకి సంబంధించిన ఏదైనా చదివినా, ఫేస్బుక్లో ఎక్కడ సోషల్ మీడియా చదివినా కింద పేరు చూసి ఓహో యా మామిడి హరికృష్ణ మనం చదవచ్చు. అప్పటి నుంచి ఈ నేలకి, ఈ సంస్కృతికి, మన కళాకారులకి సార్ చేస్తున్న సేవ అద్భుతం. దీని విషయంలో నేను అందరూ కళాకారులు, నాట్ ఓన్లీ తెలంగాణ, 2 రాష్ట్రాల కళాకారుల వైపు నుంచి నేను ఈరోజు చాలామంది మిమ్మల్ని చెప్తుండొచ్చు రకరకాల వేదికల్లో, కానీ నేను పర్టికులర్గా కూడా చెప్పాలనుకున్నాను కాబట్టి ఎంత చెప్పినా తక్కువే సార్. చాలా చాలా కృతజ్ఞతలు. రెండో విషయం ఏంటంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా తెలంగాణ కళాకారులు ఒక వేదిక కోసం అన్ని రకాల కళాకారులు, నాట్ ఓన్లీ సినిమా వాళ్ళు, మనకు ఊర్లలో వెళ్తే మన బుర్రకథ వాళ్ళు కావచ్చు, యక్షగానం వాళ్ళు కావచ్చు, అన్ని రకాల కళాకారులు ప్లస్ వీళ్ళ వరకు కూడా. నిన్న సార్ ఛాంబర్లో ఉంటే తమిళ వాళ్ళు వచ్చారు, వాళ్ళకు కూడా సారు తనకు కావాల్సిన సహాయం అది చేస్తున్నారు. ఇండియాలో నేను హిందీ, ఇంగ్లీష్ కొద్దిగా ఫాలో అవుతుంటాం కాబట్టి ఎక్కడ చూసినా కానీ అధికారి కళాకారులకు తనకు చేతనైనంత హెల్ప్ చేయడం, సపోర్ట్ చేయడం అనేది నేను గత 10 సంవత్సరాల నుంచి గమనిస్తున్నది ఈ డిపార్ట్మెంట్ మామిడి హరికృష్ణ గారు. తెలంగాణ సమాజం మొత్తం ఏదైతే వేదిక కోరుకుంటుందో ఈ 10 సంవత్సరాల్లో మీ డిపార్ట్మెంట్ మీరు చాలా చాలా చేశారు సార్. ఏ డిపార్ట్మెంట్ కూడా చేయనంతగా మీరు చేశారు. ఈ క్రెడిట్ మొత్తం మాకు, మా కళాకారులకు, 2 రాష్ట్రాల తెలుగు కళాకారులు, ఓన్లీ తెలంగాణ అన్నట్లు ఇక్కడికి
ఇతర జిల్లాల నుంచి ఆంధ్ర నుంచి కూడా వచ్చి వాళ్ళు ఎంతో మెస్మరైజ్ అయిపోయి అసలు మాకు ఇటువంటిది లేదే అటువైపు అనేది ఫీలింగ్ నా ముందు ఎక్స్ప్రెస్ చేశారు. ఇలాంటి మామిడి హరికృష్ణ సార్ గారిని మా సమాజానికి, మా రాష్ట్రానికి, మాకు కళాకారులకు ఇచ్చిన మామిడి స్వరాజ్యం అమ్మగారికి, నాన్నగారు సుదర్శన్ గారు ఒక్కసారి నిలబడి కృతజ్ఞతలు చెప్తాం, మనం థ్యాంక్స్ చెప్తాం ఒక కళాకారులుగా.